ఈరోజు మా కమిషనర్ గారు శ్రీ అభిష్ట మృత్యుంజయ స్వామి చౌడపల్లి గ్రామం మరియు మండలం దేవస్థానానికి సంబంధించి కొన్ని కస్టమరీ సేవా టికెట్లు అమ్మడానికి మా కార్యనిర్వహణాధికారికి అనుమతి ఉత్తర్వులు ఇచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ దేవాలయ అర్చకులు WP నంబర్ 12834/2026 హైకోర్టులో రిట్ పిటిషన్ కేసు వేసిన కారణంగా ఆ కేసుకు సంబంధించి ఇన్స్ట్రక్షన్ సబ్మిట్ చేయమని మా జీపీ గారు ఆదేశించిన కారణంగా నేను ఈరోజు ఈ దేవాలయ సందర్శనకు విచారణకు వచ్చి ఉన్నాను. నా విచారణలో ప్రస్తుతం ఈ కమిషనర్ గారి ఉత్తర్వులు వచ్చేంత వరకు గతంలో జరిగిన మాదిరిగానే అర్చకులు వారి స్వంత ఖాతాలలో భక్తుల నుంచి ఆ పూజలకు చేయడానికి అయ్యే ఖర్చుల్ని వేసుకున్నది వాస్తవమని నా విచారణలో తేలింది. అంటే వారి వ్యక్తిగత ఖాతాల్లో. నేనేం చెప్తున్నానంటే, కమిషనర్ గారు ఉత్తర్వులు ఇచ్చారు కాబట్టి ఇది మా దేవస్థానం అకౌంట్లోకి జమ చేసి ఆ జమ చేయగా తర్వాత అనుమతి ఉత్తర్వులు తీసుకొని అర్చకులకే మేము జీతభత్యాల కింద ఇస్తామని నేను వాళ్లకు విన్నవించుకున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క భూములన్నీ ఆక్రమణలో ఉన్నాయి, ఆక్రమణ భూములన్నీ మా ఆధీనంలోకి వస్తే మేము అప్పుడు ఆలోచిస్తామని అంటున్నారు. ఆక్రమణలో ఉన్న భూముల విషయమై హైకోర్టులో దాదాపు 14 రిట్ పిటిషన్లు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టు ఉత్తర్వులకు లోబడే భూమిని స్వాధీనం చేసే పరిస్థితి ఉంటుంది. అంతవరకు మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు కస్టమరీ సేవా టికెట్లు అమ్మడం అనేది మా యొక్క బాధ్యత, మా ఈవో బాధ్యత. కాబట్టి నేను వారికి ఏం చెప్తున్నానంటే, మీ యొక్క వ్యక్తిగత ఖాతాల్లో కాకుండా మీ దగ్గరికి మేము టికెట్ బుక్లు ఇస్తాము, మీరే భక్తులకు అమ్మి ఆ అమౌంట్ అంతా మా దేవాలయ అకౌంట్లోకి జమ చేయమని నేను వాళ్ళకి విన్నవించుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని నేను హైకోర్టుకి విన్నవిస్తాను. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి మేము తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.